మంచినీళ్ళు అడిగితే డాక్టర్తో తొక్కించి చంపేశారు పల్నాడు జిల్లాలో. ఇంకా ఈ మోడర్న్ ఏజ్లో ఈ నవశకంలో కూడా ఇటువంటి మదాదులు దుర్మార్గులు ఉంటారు అంటే అసలు నమ్మశక్యంగా లేదు. మంచి నీరు అడిగితే డాక్టర్తో తొక్కి చంపేస్తారా? చంపేస్తారా? ఇది ఎక్కడ దారుణం? ఓ పక్క ముఖ్యమంత్రి న్యాయస్థీలు మా ఇంట్లో మా అప్ప చెల్లెళ్ళందరూ కూడా ఎస్సీలని చేసుకున్నారు. మా మేనమామలు, మా అంకుల్స్ అందరూ ఎస్సీలే అని చెప్పే మాటలన్నీ పుట్టుట్టి మాటలేనా? మీ తల్లిని మీ చెల్లిని గౌరవించినట్టేనా ఈ మాటలన్నీ? ఎన్నికల సమయంలో మాట్లాడేదేనా? ఇంత ఉన్మాదం. వైసీపీ కూడా ట్యాంకర్ పెట్టాయంట. అక్కడికి బనామత్ సామునిబాయ్ అనే షెడ్యూల్ ట్రైబ్ మగువ మరి ఆ నేల కోసం వస్తే మరి గతంలోనే ఆ మణికంఠ నాయక్ గారికి ఈవిడికి ఏదో కొంచెం మరి విభేదాలు ఉన్నట్టున్నాయి. అతను డాక్టర్తో బుద్ధి మళ్ళీ ఆ గోడకేసి నెట్టి పక్కనే ఉన్న గోడకేసి నెట్టి చంపేసినట్టుగా వీడియోలో ఉన్నాయి. స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు మా పార్టీ కాదు, నువ్వు తెలుగుదేశం సంప్రదాయాలు, నువ్వు నీళ్లు ముట్టుకోవడానికి వీల్లేదు. ఇటువంటి దరిద్రుల మన పరిపాలకులు ఇటువంటి దరిద్రుల ఆ పరిపాలకుల తరపున ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు అసలు మానవతా విలువలు లేవురా మీకు? అసలు మంచినీళ్ళు అడిగితే డాక్టర్తో తొక్కి చంపేస్తారా మాచర్లో? నా ఉద్దేశంలో ఎప్పుడు ఆది మానవుల కాలంలో కూడా మంచినీళ్ళు అడిగితే చంపేసిన దాఖలాలు లేవు. అది ఈ నవయుగంలో జగనన్న ఈ దరిద్రపు పరిపాలనలో మనం చూస్తున్నాం. ఇంత అరిష్టం ఎప్పుడూ లేదు. చాలా కేసు ఎలా కట్టారంటే మరి అనుకోకుండా యాక్సిడెంట్లుగా ఇతను మరికంట ఆవిడని గుద్దడం జరిగింది. అలా యాక్సిడెంట్లో గుద్ది మళ్ళీ ఏదో రివర్స్ చేయబోయి ఎదరికి వెళ్ళిపోయి ఇంకా గట్టిగా గుద్ది మరి ఆ చావుకు కారణం అయ్యాడని చెప్పి యాక్సిడెంట్గా కేసు బుక్ చేశారట. ఎంతోమంది ఉన్నారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఏంటది? వాట్ ఆర్ యూ సపోజ్ టు డూ? కనీసం ఓకే, ఎక్కడో ఎవరో కొట్టుకున్నారు, ఈ పార్టీ మీద ప్రేమతో ఇంకో పార్టీ మీద ద్వేషంతో చంపేశారు, ఏం చేయాలి? కనీస జ్ఞానం ఉంటే అతని మీద కేసు బుక్ చేసి, యాక్సిడెంట్ కేసు కాదు హత్యా నేరం కింద బుక్ చేసి శిక్ష. ఇంకేనా కొడుకైనా ఇలాంటి తప్పు చేయడానికి ముందుకు వస్తాడో చూడు. ఏంటిది? ఆర్ యు నాట్ ఎంకరేజింగ్ యువర్ పీపుల్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ డర్టీ థింగ్స్? డోంట్ యూ ఫీల్ అషేమ్డ్? మనిషివా నువ్వు? ఇటువంటి వాటిని ప్రోత్సహించి నువ్వు మనిషివా అని వాళ్ళ సమాజం ప్రశ్నిస్తాను. వారి తరపున నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే వారికి ఎవరికి ఇంకా ఎలక్షన్ కోడ్ రాలేదు కాబట్టి ధైర్యం రాలా టు క్వశ్చన్ యూ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. తప్పది. తక్షణం అతని మీద హత్యా నేరం బుక్ చేయండి, శిక్షించండి. అంతేగాని ఇంత డే లైట్ మర్డర్ పబ్లిక్ ఎంతమంది చూస్తూ ఉండగా గుద్ది చంపేస్తాయి. మరి ఇంత నిర్లక్ష్యంగా మన పోలీసు వాళ్ళు కేసు బుక్ చేయడం అంటే ఎంత దారుణం. పూర్వం మనిషివా పశువు అనేవారు, ఇప్పుడు మనిషివా ఏమంటున్నారు? మళ్ళీ నా నోటితో నేను చెప్పను, ఆ డాష్ వా అని అంటున్నారు. వద్దు, ఇటువంటి వ్యవహారాలు వద్దు.
మానవత్వంతో మెలగాలి. అతని మీద కేసు బుక్ చేయండి. మొత్తం రాష్ట్రం అంతా ఇటువంటి సంఘటనలు జరిగితే నేను సహించను. అందరూ మన వాళ్ళే. మనం పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేయడానికి ఇక్కడ ఉన్నాం అని చెప్పండి.